కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని గులాబీ పార్టీ నేతలు ఆరోపించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో వేధింపులు మితిమీరాయన్నారు. వేధింపులు తట్టుకోలేక తిరుమలాయపాలెం మండలం బీఆర్ఎస్ నాయకుడు రవి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలు ఉండేదన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని పాకిస్తాన్ బంగ్లాదేశ్ బోర్డర్లో కొట్టుకున్నట్లే కొట్టే పరిస్థితి ఉందని ఆరోపించారు. పాలెం మండలంలోని ఆర్మీ రవి అనే వ్యక్తి ఒక ఆర్మీలో 6-7 సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చి చాలా పటిష్టంగా దృఢంగా ఉన్నాడు. తను చాలా మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నటువంటి ఒక రవి అలాంటి ఒక మిలిటరీ మ్యాన్ ను గజగజ వణికించగలిగి ఆ వణికించి అతన్ని తేరుకోలేని పరిస్థితిలో సూసైడ్ అటెంప్ట్ చేశాడంటే పోలీసులు ఎంత చిత్రహింసలు పెడితే ఆ నిర్ణయానికి అందులో ఒక గిరిజన అబ్బాయి ఆ నిర్ణయానికి రావడం అంటేనే చాలా పెద్ద ఇబ్బందులు పడుతున్నాడు అన్నట్టు అర్థం. దాని అర్థం సామాన్యంగా ఒక మామూలు వ్యక్తి ఒక మిలిటరీ వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకోవడం అంటేనే ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఈ జిల్లాలో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే ఈ జిల్లాలో దాదాపు 28 రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలోనే అనేక వ్యాపారాల మీద వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చినటువంటి జిల్లాలో ఇలా చేయడం చాలా ఓపికగా చాలా సార్లు అందరికీ అధికారులకు చెప్తున్నాం, అధికారంలో ఉన్న వాళ్ళకు చెప్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఇట్లా చేయొద్దు అని. మీరు మా ఒక ఇంటూరు శేఖర్ కాదు, లేకుంటే ఒక రవి కాదు, ఇట్లా ఒక 40-50 కేసులు అక్రమంగా పెట్టినవి ఉన్నాయి. వీటన్నిటితో పాటు మా తిరుమలాయపాలెం మండలంలో ఇంకా 6 కేసులు. చిన్నపిల్లలను ఇంతకుముందు మధు గారు చెప్పినట్టుగా చిన్నపిల్లలను పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు, రక్తం వచ్చినట్టుగా. ఇది అసలు ఎట్లా కొట్టొచ్చిన వాళ్ళు సంబంధం లేని వాళ్ళు చిన్నపిల్లలను పట్టుకొని వాళ్ళకి అసలు కేసుతో సంబంధం లేదు, వాళ్ళకి ఏం సంబంధం లేదు, కేవలం వాళ్ళు వీరన్నెమ్మటి తిరుగుతున్నారనే ఉద్దేశంతోనే. ఇట్లా ఇంకా మన జూపేడలో ఇదే సేమ్ ల్యాండ్ ఇష్యూనే ఎప్పుడో ఎవరో వీడి ఆధీనంలో 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఉన్నదాన్ని వాళ్ళ పక్కన వాళ్ళ గోడకు బంతిని ఎంత బలంగా కొడితే మళ్ళంత